కన్ఫ్యూజ్ అయ్యావు. ఎలా అనిపించింది కళ్ళకు గంతలు కట్టి? చాలా థ్రిల్లింగ్గా ఉంది. థ్రిల్గా ఉందా? బాగా ఎంజాయ్ చేస్తావు అయితే. ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ శిల్ప, చూసావు కదా మన మమత ఎలా పెట్టిందో. పాపం చాలా టైం తీసుకుంది కానీ కరెక్ట్గా పెట్టలేకపోయింది. బట్ నువ్వు మాత్రం కరెక్ట్గా పెట్టేయాలి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. వచ్చావా? ఆ స్టిక్కర్ వద్దా? పట్టుకో. నువ్వంటే ఎంత ఇష్టం సరిపోదే ఆకాశం నాకన్నా నువ్విష్టం చూసావా ఈ చిత్రం కనుపాపలు. శిల్ప, శిల్ప చెప్పండి. కరెక్ట్గా పెట్టావా? సైమల్టేనియస్గా కొంచెం కరెక్టే పెట్టాను కొంచెం అనుకుంటున్నా. కరెక్ట్గా పెట్టావా? అవును, నువ్వు కళ్ళు గంతలు కట్టుకొని ఎలా డాన్స్ చేస్తావు? వేయగలవా? ఒక స్టెప్ వేయవా చూద్దాం. అంటే స్టెప్స్ చేయగలుగుతా, ఎక్స్ప్రెషన్ పెట్టలేను కదా కళ్ళతో. ఎక్స్ప్రెషన్స్ ఏం అవసరం లేదు, ఒక స్టెప్ వేయి చూద్దాం. జస్ట్ సాంగ్ అంటావు. ఓకే, కళ్ళు గంతలు కట్టి కూడా మేము డాన్స్ ఇరగది చేస్తాం. మరి చూద్దాం మరి ఐశ్వర్య ఏమైంది. ఫస్ట్ పొజిషన్ మాత్రం కరెక్ట్ చూసుకుంటారు, కన్ఫ్యూజ్ అయిపోతారు, మళ్ళీ తీసుకెళ్ళి కంట్లో పెట్టేస్తారు. శిల్ప పాపం బాగా ట్రై చేస్తావు కానీ ఏం చేద్దాం, బ్యాడ్ లక్. చూద్దాం నీకన్నా ఇంకా బెటర్గా ఎవరైనా పెట్టారు చూద్దాం. నెక్స్ట్ మౌనిక, దా డార్లింగ్. రెడీనా? చూసావుగా ఇంతకుముందు మన మమత శిల్ప ఎలా పెట్టారో. ఎక్స్పీరియన్స్ ఇక్కడ యూజ్ చెయ్యి. ఓకే, ఆల్ ది బెస్ట్. పట్టుకో. చక్కగా పోయిరా మొహానికి పెట్టరా. చక్కగా పో, దా దా చక్కగా పో అమ్మా. ఇటు పెట్టి. నేస్తమా నువ్వే కోయిలై వారతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం. నేననే పేరులో నువ్వనే మాటలో నేను. ఈ క్షణం ఎంత బాగుందో ప్రేమలాగా. ఓహో ప్రేమకి రూపమే ఇచ్చి దానికి ప్రాణమి పోస్తే ఉండగా నిండుగా మనలాగా. నేస్తమా నువ్వే కోయిలై వాడతానంటే తోటలా మారనా నీ కోసం. ప్రాణమా ప్రాణమా నువ్వే వేకువై చేరతానంటే తోరుపై చూడనా నీ కోసం. ఏంటి మౌనిక వెనకాల క్లాప్స్ వినిపిస్తున్నాయి? పెట్టేసావా కరెక్ట్గా? పెట్టలేదా డార్లింగ్? కనపడట్లేదా? చూసేద్దామా మరి. కొంచెం ఇప్పటి వరకు పెట్టిన ముగ్గురులో నువ్వు కొంచెం బెస్ట్ అన్నమాట. చూద్దాం నీకన్నా బెస్ట్గా ఎవరైనా పెడతారో పెట్టరు. దా
మిస్టేక్ అయింది తెలుసా? తెలియాలంటే చూడాలిగా. ముక్కు మీద పెట్టాం, కొంచెం జస్ట్ ఒక 1 ఇంచ్ పైన పెట్టింటే ఛాన్స్ కొట్టేసిద్దాం. పర్లేదులే, ఏం చేద్దాం, బ్యాటర్ ఇంకా ఉన్నాయి, ఇంకా 3 రౌండ్స్ ఉన్నాయి, డోంట్ వరీ. బా, పని అయిపోయింది, పెట్టేశాను. ఎంత రిలీఫ్గా నిల్చున్నావు. స్వప్న బాగా కరెక్ట్గా పెట్టావు. అనుకుంటావా? చూద్దామా, ఓపెన్ చెయ్యి. ఎక్కడ పెట్టా? కొంచెం పైన పెట్టాల్సింది, సింధూరమన్నా అయింది. ఎలాగో మ్యారేజ్ అయిపోయింది కదా. కాలేదు. మీ కాదు, ఐశ్వర్యకి. అయ్యో కాలేదంటే ఫీల్ అయిపోతారు అభిషేక్ బచ్చన్. ఓకే, నాట్ బ్యాడ్, కొంచెం కొంచెం వచ్చావు. సో మన 5 పార్టిసిపెంట్స్ పెట్టేశారు స్టిక్కర్స్. విన్నర్ ఎవరో చెప్పేద్దామా? నువ్వు గెస్ట్ చేయవు. అందరు బాగా పెట్టారు. అందరూ బాగా పెట్టారా? ఎక్కడ పెట్టారు? గెస్ట్ ఎవరు? నేను చెప్పనా? డార్లింగ్. నువ్వే విన్నర్. పెట్టిన వాళ్ళల్లో నువ్వు కూడా కరెక్ట్గా పెట్టలేదు, కానీ దగ్గరకు వచ్చావు. సో ఈ రౌండ్ విన్నర్ మౌనిక. కంగ్రాట్స్ మౌనిక. క్లాప్స్ గట్టిగా, ఇంతమంది ఉన్నారు, క్లాప్స్ కొడితే అద్దరిపోవాలి తెలుసా. కదా మన డార్లింగ్ విన్ అయిందండి. ఓకే, ఎలా అనిపించింది? కళ్ళు మూసేశారు కదా, ఏం కనిపించలేదు. గేమ్ రూల్ కదా అది. కళ్ళు ఇలా ఓపెన్ చేసి వెళ్ళి బొట్టు పెట్టామంటే అమ్మాయి కూడా తీసుకొని మరి ట్రై చేసాం, కానీ టేప్ మిస్ అయింది, అందుకే మీకు నువ్వు అలా కొంచెం మిస్ అయ్యి. పర్లేదు, కానీ మన స్వప్న మాత్రము ఇలా అలా అనేసి మెజర్మెంట్స్ ఇవి అవి బాగానే తీసుకునింది, కానీ ఎందుకో ఫెయిల్ అయిపోయింది. అయితే నేను స్వప్న పెట్టేస్తుంది అనుకున్నాను. ఏం చేద్దాం, ఇంకా ఉన్నాయి 3 రౌండ్స్ ఉన్నాయి. మన సెకండ్ రౌండ్ విన్నర్ మాత్రం మన మౌనిక డార్లింగ్. ఇంకొకసారి కంగ్రాట్స్. క్లాప్స్ కొట్టండి గట్టిగా ఎప్పుడైనా. చూసారు కదండి మన ముద్దుగుమ్మల స్టెప్స్, అలాగే వాళ్ళు ఆడిన ఆటలు. మరి ఇంకొక థర్డ్ రౌండ్లోకి వెళ్ళే ముందు చిన్న బ్రేక్ తీసుకుందామా? పంచతులసి లక్కీ లెడీలో టేక్ బ్రేక్.